నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త కాలువ సెంటర్లో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారమైన సమస్యలపై వివరాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా సాగుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిబండల భానుశ్రీ, జెన్ని రవణయ్య తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొత్త కాలువ సెంటర్లో టీడీపీ నేత కోటరెడ్డి గిరిధర్రెడ్డి గడప గడపకు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కారమైన సమస్యలపై వివరాలు తెలియజేస్తున్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం అభివృద్ధి శరవేగంగా సాగుతుందని ఆయన పేర్కొంటున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిబండల భానుశ్రీ, జెన్ని రవణయ్య తదితరులు హాజరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు సోదరులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి స్ఫూర్తితో గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ రోజుకి 50 రోజులు. ఈ 50 రోజుల్లో కూడా 18 గ్రామాలు, 4 డివిజన్లు పూర్తిగా 18 గ్రామాల్లో తిరగడం జరిగింది. 4 డివిజన్లో కూడా కొన్ని పార్ట్లు తిరగడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం తీసుకోవడానికి ఉద్దేశం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు శ్రీధర్రెడ్డి గారి పట్ల అభిమానం, ఆప్యాయత, అనురాగత ఇవన్నీ గత 3 ఎలక్షన్స్ లో కూడా మొదటిసారి కన్నా రెండోసారి, రెండోసారి కన్నా మూడోసారి పార్టీ మారి మూడోసారి గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి మాకు శ్రీధర్రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే, అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు వీరిద్దరు కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టి 35,000 భారీ మెజార్టీ ఇచ్చిన విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆనాటి ఎలక్షన్స్లో చాలామంది చాలా రకాలుగా పగలు రాత్రి తేడా లేకుండా కలలు కని అబాస్ పాలైనది. దానికి కారణం ఒక్కటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలోని ప్రజలు ఎలక్షన్స్ అప్పుడు కనపడే వారిని కాకుండా ఎవరైతే నియోజకవర్గంలో గత 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్రెడ్డి మనకు అందుబాటులో ఉంటారు, పిలిస్తే పలికే వ్యక్తి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ప్రేమ, ఇవన్నీ కలిసి 35,000 భారీ మెజార్టీ ఇచ్చారు. ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన మూడోసారి నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఏమి చేసినా తీర్చుకోలేని రుణం. అయితే గడప గడపకు కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి అనే కార్యక్రమం గతంలో శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు 1-4 సార్లు చేస్తున్నారు కనుక ఇంకా ముందుగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ అభివృద్ధి పనుల మీదనే వివేదించి బయటకు వచ్చాం. ఇంకా కూడా తెలుసుకుని 4 సంవత్సరాలు టైం ఉంది. ఈ టైం లోపల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న చిన్న సమస్య అయినా పెద్దదైనా, కరెంట్ అయినా, సాగునీరైనా, త్రాగునీరైనా, డ్రైన్ అయినా, రోడ్డు అయినా, ఏదైనా పింఛన్ అయినా, రేషన్ కార్డు అయినా, ఇల్లు సమస్య అయినా, సైట్ సమస్య ఉన్నా అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుని మనం చేయగలిగిందంతా చేయడమే ధ్యేయంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికే 50 రోజుల్లో ఏమి తెలుసుకున్నామో అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రీధర్రెడ్డి గారు అధికారులతో రివ్యూ చేసి కొన్ని సమస్యలకు ఇప్పటికే పరిష్కారం చూపించాం. రాబో రోజుల్లో కూడా మిగతా కూడా శక్తి మేరకు, చేతనైనంత మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు
మీరందరి సహాయ సహకారాలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులన్నీ కూడా అత్యంత వేగవంతంగా జరుగుతున్నాయి, ఇంకా కూడా జరుగుతాయి. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎప్పటికప్పుడు కూడా విస్తరిస్తూ ఉంది. నిరంతరం అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పటికే కొన్ని వచ్చాయి. ఇంకా కొన్ని నెలల్లో తల్లి కోన ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తున్నారు. అవి ఒక పక్కన సంక్షేమం ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగు స్థాయి వర్గాల నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం చేరే విధంగా, అదేవిధంగా అభివృద్ధి పనులు జరిగే విధంగా స్థానిక నాయకత్వంతో సమన్వయం చేసుకుని కార్పొరేటర్లైనా, డివిజన్ అధ్యక్షులైనా, ఇన్ఛార్జీలైనా, సర్పంచ్లైనా, ఎంపీటీసీలైనా, జడ్పీటీసీలైనా, మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా కూటమి నాయకులు, జనసేన, బీజేపీ నాయకులందరూ సమన్వయం చేసుకుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపించేదానికి, ఒక ఆదర్శవంత నియోజకవర్గంగా రాష్ట్రంలో తీసుకోవడానికి శక్తి వంచన లేకుండా స్థానిక నాయకత్వంతో కలిసి కృషి చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు 50 రోజులు పూర్తి చేసుకున్నాం. దాదాపు 50 రోజుల్లో 15,000కు పైగా గడపకి తిరగడం జరిగింది. 60,000 మందిని కలవడం జరిగింది. దానికి సంబంధించిన సమస్యలను తెలుసుకున్నాం. ఇప్పటికే దాదాపు 40% సమస్యలను కూడా తీర్చగలిగాం. అది కరెంట్ అయినా కానీ, రోడ్డు అయినా, డ్రైన్ అయినా. నెల్లూరు అర్బన్లో ఇప్పటికే 26 కోట్లతో 41 కోట్లతో జరుగుతూ ఉన్నాయి 303 పనులు. అదేవిధంగా గ్రామాల్లో కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ జరుగుతున్నాయి, కరెంటు పనులు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో కూడా ఇవన్నీ కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఈరోజు 50వ రోజు 1వ డివిజన్లో జరిగిందో అత్యంత అద్భుత స్పందనతో, అత్యంత అద్భుతంగా స్థానిక నాయకులందరూ కూడా కలసోవడం కలిగి ప్రజలందరూ కూడా దీవించారు, ఆదరించారు, ఆశీర్వదించారు. అయితే ఈ కార్యక్రమాన్ని గడప గడపకు 50 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఏదైతే వేసవి దృష్ట్యా నేను ఒక్కనే కాదు, నాతో తిరిగే నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, మిగతా వారు కూడా ఇబ్బంది పడుకుంటూ సమ్మర్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జూన్ ఎండ్ దాకా ఆపేసి ఉదయం మొదటి వారంలో తిరిగి పునఃప్రారంభిస్తామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తాం. ఈ లోపల కూడా ఈ 2 నెలలు పంపుకునేది ఏం లేదు. ఏదైతే అభివృద్ధి పనులు జరుగుతున్నాయో మిగతా సమస్యల మీద ప్రతిరోజు కూడా డివిజన్ల గ్రామాల్లో కూడా తిరుగుతూ ఉంటాం. అవన్నీ కూడా పూర్తి చేస్తాం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం క్షేమమే, సంక్షేమమే ఉద్దేశంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. మరొకసారి అన్ని విధాలా సహకరిస్తున్న ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు, రామనారాయణ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్, కమిషనర్ సహకరించిన ప్రతి ఒక్క అధికారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అదేవిధంగా